ప్రతి సంవత్సరం మృగశిర కార్తీ వచ్చిందంటే చాలు 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశ విదేశాల నుండి లక్షలాది మంది జనాలు హైదరాబాద్కి క్యూ కడతారు. కేవలం ఒకే ఒక చిన్న బ్రతికున్న చేప పిల్ల కోసం గంటల తరబడి లైన్లలో నిలబడతారు. అదేనండి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన హైదరాబాద్ చేప ప్రసాదం. అసలు ఈ చేప ప్రసాదం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? 170 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ సాంప్రదాయం అసలు ఎలా మొదలైంది? ఒక సాధువు ఇచ్చిన ఆ రహస్య వనమూలికల కథ ఏంటి? ఈ రోజు మన వీడియోలో ఈ చేప ప్రసాదం వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రను పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చేప ప్రసాదానికి దాదాపు 170 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉంది. 1847 సంవత్సరంలో అప్పటి హైదరాబాద్ సంస్థానాన్ని 4వ నిజాం నసిరుద్దౌలా పాలిస్తున్న కాలంలో ఇది మొదలైంది. పాత బస్తీ దూద్ బౌలికి చెందిన బత్తిన వీరన్న గౌడ్ అనే వ్యక్తి బేగం బజార్ ప్రాంతంలో కల్లు కాంపౌండ్ నడిపేవారు. ఒకరోజు విపరీతంగా వర్షం పడుతున్న సమయంలో పూర్తిగా తడిసిపోయిన ఒక సాధువు వీరన్న గౌడ్ దగ్గరికి వచ్చారు. ఆయన పరిస్థితి చూసి వీరన్న గౌడ్ తన ఇంటికి తీసుకెళ్లి ఎంతో ఆప్యాయంగా సపర్యాలు చేశారు. వీరన్న గౌడ్ చేసిన సేవలకు ఎంతో సంతోషించిన ఆ సాధువు వెళ్లేటప్పుడు ఆస్తమా వ్యాధిని శాశ్వతంగా నయం చేసే ఒక అద్భుతమైన వనమూలికల రహస్యాన్ని చెప్పారు. ఏటా మృగశిర కార్తీ ప్రవేశించే తొలి రోజే ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా ఈ ప్రసాదాన్ని రోగులకు పంపిణీ చేయాలని, దీనివల్ల నీ కుటుంబానికి మేలు జరుగుతుందని చెప్పి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఈ బత్తిన కుటుంబం తరతరాలుగా ఈ ప్రసాదాన్ని ఇస్తూనే ఉంది. అసలు ఈ ప్రసాదాన్ని ఎలా ఇస్తారో తెలుసా? 2 అంగుళాలు ఉన్న చిన్న బ్రతుకున్న కొరమేను చేప పిల్ల నోట్లో బత్తిని సోదరులు తయారు చేసిన ఆయుర్వేద వనమూలికలు మిశ్రమాన్ని చిన్న ముద్దగా ఉంచుతారు. ఆ తర్వాత ఆ బ్రతుకున్న చేప పిల్లను ఆస్తమా రోగుల చేత నేరుగా మింగిస్తారు. ఇందులో వాడే వనమూలికలతో పాటు పాలపిండి, ఇంగువ, బెల్లం, పసుపు లాంటి సహజ సిద్ధమైన పదార్థాలను వాడతారని చెబుతారు. అంతేకాదు ఈ ప్రసాదం తయారు చేయడానికి కేవలం బావి నీటిని మాత్రమే ఉపయోగించడం విశేషం. ఇక శాకాహారుల కోసం బెల్లంతో చేసిన ప్రసాదాన్ని, మాంసాహారుల కోసం చేప ప్రసాదాన్ని ప్రత్యేకంగా అందిస్తారు. ₹1 కూడా తీసుకోకుండా పూర్తి ఉచితంగా ఈ ప్రసాదం ఇస్తారు. కానీ ఆ చేప పిల్లను మాత్రం బాధితులే కొనుక్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ చేప ప్రసాదంపై ఎప్పటి నుంచో ఎన్నో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, ఇవి మందు కాదని చెప్తూ జన విజ్ఞాన వేదిక లాంటి కొన్ని సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన సిటీ సివిల్ కోర్టు 2012లో ఒక కీలకమైన తీర్పునిచ్చింది. దీనిని ఎక్కడా చేప మందు అని ప్రచారం చేయకూడదని, కేవలం చేప ప్రసాదం అని మాత్రమే వ్యవహరించాలని ఆదేశించింది. అలాగే పూర్తి పరిశుభ్రమైన వాతావరణంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలోనే దీనిని పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. వివాదాలు ఎలా ఉన్నా సరే జనాలు మాత్రం ఈ ప్రసాదంపై ఉన్న నమ్మకంతో ప్రతి ఏటా లక్షల సంఖ్యలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు తరలి వస్తూనే ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ భాగ్యనగరం సొంతమైన 170 ఏళ్ల చరిత్ర గల చేప ప్రసాదం కదా. మరి మీలో ఎవరైనా ఈ చేప ప్రసాదాన్ని ఎప్పుడైనా తీసుకున్నారా? దీనివల్ల నిజంగానే ఆస్తమా తగ్గుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వైరల్ విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.